Is squatting bad for knees? The gym world is divided. What does science say? So the science is very clear about it. Squats without knee, if you don't have any knee pain, if you're a normal regular gym goer, squatting is good for you. You can do squats, you can do deep squats as well, till your weight range is normal, in the sense that you should be able to control the weight that you are putting on your shoulders and then squat. చాలా మందికి ఫ్రీ స్క్వాట్స్తో స్టార్ట్ చేస్తారు, నెమ్మదిగా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడు నీ పెయిన్ వస్తుంది? వెన్ యువర్ వెయిట్ ఇస్ టూ హై, యువర్ ఫార్మ్ ఇస్ నాట్ ప్రాపర్, అండ్ యూఆర్ ఆల్వేస్ పుట్టింగ్ యువర్ లెగ్స్ ఇంటర్నల్లీ రొటేటెడ్. సో అట్లా కాకుండా నార్మల్ చేస్తే ఏముండదు. కాకపోతే ఇప్పుడు నీ పెయిన్ ఉన్న వాళ్ళు స్క్వాట్స్ చేయొచ్చా? దాట్ క్వశ్చన్ ఈజ్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. సి ఇప్పుడు ఫిజియోస్ ఉంటారు, ఫిజికల్ థెరపిస్ట్ ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళు దే వుడ్ వాంట్ యూ టు సే, ఇట్స్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్. ఆబ్వియస్లీ నో బడీ విల్ హ్యావ్. దే వుడ్ వాంట్ యూ టు గెట్ బెటర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు పుష్ యూ. But because you have a knee pain, and if you don't tell your trainer that, you might end up with an injury. Instead, do a squat, but don't do a deep squat. ఇప్పుడు స్క్వాట్లో ఏంటి, మనము 90 degrees కన్నా కిందకి వెళ్ళాల్సి వస్తుంది. అది చేయొద్దండి. ద ఓన్లీ వే ఐ హీల్డ్ మై సెల్ఫ్ ఇస్ ఐ డూ ఓన్లీ 70 degrees స్క్వాట్ కొన్ని రోజులు. 90 కూడా వెళ్ళేవాడిని కాదు. అక్కడ కూర్చొని అక్కడే I used to stay there for like 10 seconds, hold my knees, hold the quadriceps, hold the hamstrings అట్లా. సో మైండ్ మజిల్ కనెక్షన్తో క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం, అలా చేసిన తర్వాత నెమ్మదిగా ప్రోగ్రెస్. ఇంకో 5 degrees అంటే మెజర్ చేయడం అని కాదు, మేక్ షూర్ దట్ యూ డోంట్ గెట్ దట్ నీ పెయిన్ బ్యాక్ అగైన్. అంతవరకు స్క్వాట్ చేయండి. మళ్ళీ నీ పెయిన్ వస్తుంటే స్టాప్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్టాపింగ్ అన్ యాక్టివిటీ, స్టాపింగ్ జిమ్ ఫర్ సమ్ టైమ్, టేకింగ్ రెస్ట్. రెస్ట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ యువర్ బోన్స్ అండ్ జాయింట్స్. లెట్ దెమ్ రికవర్.